హాయ్ ఫ్రెండ్స్, నేను మీరు చూసిన టెక్నికల్ అని తెలుగు. ఫ్రెండ్స్, మనకి రియల్‌మీ నుంచి చాలా అద్భుతమైన మొబైల్ అయితే వచ్చేస్తుంది. అది వచ్చి సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో అయితే లాంచ్ చేసే అవకాశం ఉంది. కాకపోతే దాని ప్రైస్, స్పెసిఫికేషన్ మొత్తం లీకేజ్ అయినాయి కాబట్టి స్పెసిఫికేషన్ దాని ప్రైస్ మొత్తం మీతో షేర్ చేసుకుంటాను. షేర్ చేసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తే మాత్రం కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే అలా పెట్టండి. ఇలాంటి వీడియోస్ మీరు కావాలి మిస్ కాకుండా ఉంటారు. అలాగే వీడియో నచ్చింది, కొంచెం కంటెంట్ బాగుంది అనుకుంటే లైక్ అండ్ షేర్ కూడా చేయండి. ఫ్రెండ్స్, ఇక వీడియోలోకి వెళ్ళిపోతే మాత్రం మొబైల్ వచ్చి మనకి రియల్మీ నార్జో 70 టర్బో. ఈ మొబైల్ వచ్చి మనకి సెప్టెంబర్ లేదా అక్టోబర్లో లాంచ్ చేసే అవకాశం ఉంది. దాని స్పెసిఫికేషన్ అయితే మొత్తం లీకేజ్ అయినాయి కాబట్టి ఆ స్పెసిఫికేషన్ మీతో షేర్ చేసుకుంటాను. షేర్ చేసుకునే ముందు ఫస్ట్ దీని డిజైన్ మీద లుక్ వేద్దాం. డిజైన్ అయితే చాలా బెస్ట్ డిజైన్ చెప్పుకోవచ్చు. బ్లాక్ అండ్ ఎల్లో కలర్లో మనకైతే డిజైన్ అయితే వేరే లెవెల్ అని తింపిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి ఈ కలర్ చూసుకుని మాత్రం కారు ఎలాంటి కలర్ ఉందో ఎగ్జాక్ట్గా అదే కార్ డిజైన్ ఎలా ఉంటుందో ఎగ్జాక్ట్గా అదే కలర్తో మొబైల్ని అయితే దింపేశారని చెప్పుకోవచ్చు. ఒకసారి డిస్ప్లే మీద ఫోటో ఇస్తాను, తప్పకుండా చూడండి. ఆ ఫోటో మీకు ఎలా అనిపించింది, దీని డిజైన్ కూడా ఎలా అనిపించింది, డిజైన్ మీద మీ ఒపీనియన్ ఏమనుంటే తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. ఫ్రెండ్స్, ఈ డిజైన్ అయితే నాకైతే బాగా నచ్చింది. మీకు నచ్చిందో నచ్చలేదు తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. ఫ్రెండ్స్, ఇక డిజైన్ విషయాన్ని పక్కా పెడితే మీద మెయిన్ వచ్చి మనకి ప్రాసెసర్ గురించి తెలుసుకుందాం. ప్రాసెసర్ వచ్చి మనకి మీడియాటెక్ డైమండ్సిటీ నుంచి 7300 ప్రాసెసర్ లభిస్తుంది. దీని క్లాక్ స్పీడ్ వచ్చి మనకి 2.48 క్లాక్ స్పీడ్ లభిస్తుంది. దీని 100 స్కోర్ చూసుకుంటే మాత్రం 7 lakhs అబౌవ్ 100 స్కోర్ ఉంటుంది. అయితే ఈ ప్రాసెసర్ ఎవరికి సూట్ అవుతుందని చిన్న గేమ్స్ ఆడుకోవచ్చు. నార్మల్గా గేమ్ అంటే చిన్నగానే కాదు, బీజిఎంఐ గేమ్స్ అంటే మనకు 60 FPS వరకు అయితే నార్మల్గా ఆడుకోవచ్చు. కొంచెం కంటిన్యూగా ఆడుకున్న మనకి ఏమి ఇబ్బంది అయితే జరగదు, ఇక్కడ ల్యాగ్స్ ఇలాంటి ఇష్యూస్ అయితే జరిగాయి. కొంచెం 7300 ప్రాసెసర్ కాబట్టి కొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ లభిస్తుంది. ఈ ప్రాసెసర్ చూసుకుంటే మాత్రం గేమింగ్ పర్ఫార్మెన్స్ అనేది కొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ లభిస్తుంది. మల్టీ టాస్కింగ్ కూడా చాలా ఎంత హెవీగా మల్టీ టాస్కింగ్ చేసినా కూడా ప్రాసెసర్ అనేది చాలా అద్భుతంగా లభిస్తుంది. కాబట్టి ఈ ప్రాసెసర్ అయితే నాకైతే బాగా నచ్చింది. ఈ ప్రాసెసర్ మీకు నచ్చిందా నచ్చలేదా కామెంట్లో అయితే రిప్లై ఇవ్వండి. ఈ మొబైల్ ఈ ప్రాసెసర్ అయితే చాలా బెస్ట్ అని అనుకుంటున్నాను. దీని ప్రైస్ కూడా చెప్తాను ఫ్రెండ్స్. లాస్ట్ ఎండింగ్ వరకు అయితే వీడియో అయితే పూర్తిగా వినండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఈ మొబైల్ కొనుక్కోవచ్చా లేకపోతే దీని జాల వేరే ఏదైనా కొనుక్కోవచ్చా అని క్లారిటీగా వచ్చేస్తుంది. అయినా కూడా ఈ ప్రాసెసర్ అయితే నాకు కొంచెం బెటర్ అనిపించింది. దీంతో పాటు డిస్ప్లేకి వెళ్ళిపోతే మాత్రం 6.6 ఇంచ్ అని చెప్పుకోవచ్చు. చేసే డిస్ప్లే వచ్చి మనకి ఆమ్లెట్ డిస్ప్లే లభిస్తుంది, 120 డిస్ప్లే లభిస్తుంది. అలాగే డిస్ప్లే బ్రైట్నెస్ చూసుకుంటే మాత్రం 2000 nits పీక్ బ్రైట్నెస్ లభిస్తుంది. డిస్ప్లే ప్రొడక్ట్ విషయానికి అయితే ఇప్పటివరకు అయితే ఏం లీకేజ్ అయితే కాలేదు. మేబీ ఫ్యూచర్ లీకేజ్ అయ్యే పరంగా చూసుకుంటే మాత్రం ఇందులో కొన్ని మూలంగా ప్రొడక్షన్ ఇస్తారని నేను అనుకుంటున్నాను. చూడలేదు లైవ్ మొబైల్ లాంచ్ అయ్యే వరకు అయితే తెలుస్తుంది. అయినా కూడా మనకు డిస్ప్లే లీకేజ్ అయిన ప్రకారం చూసుకుంటే ఇందులో ఎక్స్ట్రా 10+ సపోర్ట్ అయితే ఉంది. మనకు డిస్ప్లే వచ్చి మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ చేస్తారు ఉంటుంది. కాకపోతే కర్వ్ డిస్ప్లే అయితే కాదు, ఫ్లాట్ డిస్ప్లే అయితే లభిస్తుంది. అలాగే డిస్ప్లేలో ఫీచర్ చూసుకుంటే మాత్రం చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏదైనా వీడియో అవుట్పుట్ చూసుకుంటే మాత్రం యూట్యూబ్లో మనం ఏదైనా వీడియో ప్లే చేసుకోవాలంటే మాత్రం 4K వరకు అయితే వీడియో అవుట్పుట్ అయితే లభిస్తుంది. మనకు డిస్ప్లే పరంగా చూసుకుంటే చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. కలర్స్ అయినా కూడా మనకు న్యాచురల్ బెస్ట్ డిస్ప్లే అని చెప్పుకోవచ్చు. ఇందులో కంటెంట్ అనేది మనకి హెచ్డిఆర్ ప్లే కంటెంట్ కూడా చూసుకునే అవకాశం ఉంది కాబట్టి చాలా బెస్ట్ డిస్ప్లే అని చెప్పుకోవచ్చు. బ్రైట్నెస్ చూసుకునే మాత్రం 2000 nits పీక్ బ్రైట్నెస్ ఉంది కాబట్టి కొంచెం బెటర్ అవుట్పుట్ లభిస్తుంది మనకు డిస్ప్లే పరంగా చూసుకుంటే. ఎవరికైతే డిస్ప్లే నచ్చిందో తప్పకుండా కామెంట్లో అయితే రిప్లై ఇవ్వండి. నాకైతే డిస్ప్లే పరంగా చూసుకుంటే కొంచెం ఓవరాల్గా బెటర్ అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ ప్రాసెసర్ కంటే ఆ డిస్ప్లే కొంచెం బెటర్గా ఉందని నేను అనుకుంటున్నాను. అలాగే దీంతో పాటు కెమెరా విషయానికి వెళ్ళిపోతే కెమెరా ఇచ్చం బెటర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరాతో లభిస్తుంది. మెయిన్ కెమెరా 50 MP వైడ్ యాంగిల్ లెన్స్ లభిస్తుంది. ఇది వచ్చి మనకి సోనీ సెన్సార్ లభిస్తుంది. ఇందులో iOS సెన్సార్ ఉంది కాబట్టి చాలా అప్టికల్ ఇమేజ్ పిక్చర్ క్వాలిటీ కూడా లభిస్తుంది మనకి కెమెరా దగ్గర చూసుకుంటే మాత్రం. సెకండ్ కెమెరా వచ్చి మనకి 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉంది. థర్డ్ వన్ కెమెరా వచ్చి 2 MP మైక్రో కెమెరా. ఈ 3 కెమెరా యూజ్ చేసుకొని మనం బ్యాక్ సైడ్ వచ్చి 4K 30 FPS అయితే వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. ఇక స్లో మోషన్ ఇలాంటి ఏ వీడియో రికార్డింగ్ చేసుకుంటే మాత్రం ఒక 1080pలో లేదా 720p తీసుకుంటే చాలా బెస్ట్ అవుట్పుట్ అయితే వచ్చేస్తే నా సజెషన్ ఇదైతే అనుకుంటున్నాను. అలాగే దీంతో పాటు ఒక LED ఫ్లాష్ కూడా లభిస్తుంది బ్యాక్ సైడ్ కెమెరాలో చూసుకుంటే. అదే ఫ్రంట్ విషయానికి వస్తే ఫ్రంట్ 16 MP సెల్ఫీ కెమెరా ఉంది. ఇందులో మనకు ఫుల్ హెచ్ 30 FPS అయితే వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ సెల్ఫీ కెమెరా అంత బాగాలేదని అనుకుంటాను. దీనికి మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. వీళ్ళు పెట్టిన ప్రైస్కి అయితే ఈ ఫ్రంట్ సెల్ఫీస్ కెమెరా అనేది చాలా వేస్ట్ అని నా ఒపీనియన్. మేబీ ఫ్యూచర్లో వీళ్ళు కొంచెం అప్డేట్ అయ్యి ఫ్రంట్ వచ్చి మనకు 32 MP సెల్ఫీ కెమెరా ఇచ్చి అందులో 4K రికార్డింగ్ ఆప్షన్ ఇస్తే చాలా బెటర్ అని చెప్పొచ్చు. ఈ ప్రైస్కి ఈ 4K రికార్డింగ్ అయితే చాలా బెస్ట్గా వర్త్ అవుతుంది. కాకపోతే వీళ్ళైతే ఫుల్ వీడియో రికార్డింగ్ అంటారు కాబట్టి ఇక్కడ కొంచెం మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఏది ఫ్రంట్ కెమెరా దగ్గర చూసుకుంటే మాత్రం బ్యాక్ సైడ్ కెమెరా అయితే ఓకే, వాళ్ళు చెప్పిన ప్రైస్కి అయితే నాకైతే కొంచెం గుడ్ అనిపించింది. ఫ్రంట్ కెమెరా అయితే మైనస్ పాయింట్ అనిపించింది. దీని మీద మీ ఒపీనియన్ ఏమనుంటే తప్పకుండా కామెంట్లో అయితే రిప్లై అయితే ఇవ్వాలి ఫ్రెండ్స్. ఇక బ్యాటరీ పరంగా చూసుకుంటే 5,000 mAh బ్యాటరీ లభిస్తుంది. అలాగే 80 watts ఫాస్ట్ ఛార్జర్ లభిస్తుంది. ఇక్కడ మనకైతే బెస్ట్ అని చెప్పుకోవచ్చు. 5,000 mAh బ్యాటరీ అలాగే మనకు 80 watt ఫాస్ట్ ఛార్జర్ కాబట్టి 100% ఛార్జింగ్ ఎక్కడికి 20 నుంచి 30 minutes వరకు అయితే టైం అనేది తీసుకుంటుంది. బ్యాటరీ బ్యాకప్ అయితే గేమ్స్ ఆడుకుంటే మాత్రం ఒక 9-10 hours వరకు అయితే బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. కంటిన్యూగా గేమ్స్ ఆడితే మాత్రం ఒక 6 నుంచి 7 hours వరకు అయితే బ్యాటరీ బ్యాకప్ వస్తే చాలా ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. ఇంకా ఛార్జింగ్ టైం అయితే ఒక 20-30 minutes ఫుల్ ఛార్జింగ్ ఎక్కేస్తాయి కాబట్టి మళ్ళీ కంటిన్యూగా గేమ్స్ ఆడుకునే అవకాశం ఉంది. మళ్ళీ లాస్ట్ మళ్ళీ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి బెస్ట్ అని చెప్పుకోవచ్చు. బ్యాటరీ కెపాసిటీ అనేది చాలా అద్భుతంగా ఉంది, నాకైతే బాగా అనిపించింది ఫ్రెండ్స్. ఇక మిగతా విషయానికి వస్తే చాలా హైలైట్ విషయం ఏంటంటే మనకి ఇందులో ర్యామ్ అండ్ రోమ్ అని చెప్పుకోవచ్చు. ర్యామ్ బేస్ మోడల్ వచ్చి మనకి 8GB ర్యామ్ 120 లభిస్తుంది. దీని కెపాసిటీ వచ్చి మనకి LPDDR4X ర్యామ్తో లభిస్తుంది. ఇక స్టోరేజ్ కెపాసిటీ విషయానికి వస్తే మనకి UFS 3.1 లభిస్తుంది కాబట్టి కొంచెం బెస్ట్ అని చెప్పుకోవచ్చు. వీళ్ళు పెట్టిన ప్రైస్కి అయితే ఇదైతే నాకు అది వర్త్ అనిపించింది. ఎందుకంటే మాత్రం రీసెంట్గా మనకు అన్ని మొబైల్స్ చూసుకుని ఎక్కువ చదువుతాం మనకు 2+2 వచ్చేది 2.2 వచ్చేది. మనకి ఇందులో మనం చూసుకుంటే మాత్రం
3.1 వస్తుంది కాబట్టి యూఎఫ్ఎస్ నుంచి 3.1 వస్తుంది కాబట్టి చాలా బెటర్ అని నా ఒపీనియన్. ఓవరాల్గా ఇది ఇప్పటివరకు స్పెసిఫికేషన్ లీకేజ్ అయిన పరంగా చూసుకున్న మాత్రం ఈ స్పెసిఫికేషన్ అయితే లీకేజ్ అయింది. ఈ స్పెసిఫికేషన్ మీకు నచ్చలేదో తప్పకుండా కామెంట్లో అయితే రిప్లై ఇవ్వండి ఫ్రెండ్స్. దీంతో పాటు కొంచెం ప్రైస్ కూడా లీకేజ్ అయింది, అది కూడా మీకైతే ఇన్ఫర్మేషన్ ఇస్తాను, కొంచెం తెలుసుకోండి ఫ్రెండ్స్. ప్రైస్ పరంగా చూసుకుంటే మాత్రం బేస్ మోడల్ వచ్చి 8GB RAM 128 వేరియంట్ వచ్చి మనకి 24,999 అయితే లభిస్తుంది. అంటే ఎగ్జాక్ట్గా చూసుకుని 25,000 అయితే లభిస్తుంది ప్రైస్ బేస్ మోడల్. అలాగే మన మిడిల్ వేరియంట్ వచ్చి మనకి 8GB RAM 256 వేరియంట్ వచ్చి అది వచ్చి మనకు 25,999 లభిస్తుంది. అంటే ఓవరాల్గా మనకు 26,000 అయితే లభిస్తుంది. అలాగే హై మోడల్ చూసుకుంటే మాత్రం 12GB RAM 256 వేరియంట్ వచ్చి మనకు 27,999 లభిస్తుంది. అంటే ఓవరాల్గా మనకి 28,000 లభిస్తుంది. అంటే హై మోడల్ చూసుకుంటే మాత్రం ఓవరాల్గా వీటి ప్రైస్ అయితే ఇలా ఉన్నాయి. ఇందులో మనకి ప్రైస్కి వర్తా కాదంటే నా దృష్టిలో అనుకుంటే మాత్రం బేస్ మోడల్ అయితే కొంచెం బెటర్ అనిపించింది. హై మోడల్స్ కంటే చూసుకుంటే మాత్రం బేస్ మోడల్ ఒక 25,000లో మనకు బేసిక్గా లాంచ్ చేస్తున్నారు. అందులో చూసుకుని మాకు కార్డ్ ఆఫర్ ఇవన్నీ చూసుకుని మాత్రం ఒక 23,000-22,000 అయితే లాంచ్ చేసే అవకాశం ఉంది కాబట్టి అది కొంచెం బెటర్ అనిపించింది నాకు. ఆ ప్రైస్కి ఆ స్పెసిఫికేషన్ చూసుకుంటే మాత్రం దీని మీద మీ ఒపీనియన్ ఏమంటే తప్పకుండా కామెంట్లు అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఈ మొబైల్ తీసుకోవచ్చా తీసుకోకూడదని నా దృష్టిలో అడుగుతాం మాత్రం. ఎవరైతే గేమ్ ప్లే ఎక్స్పీరియన్స్ చేద్దాం, కొంచెం బెటర్ గేమ్ ప్లే కావాలనుకున్న మాత్రం దీనికి వెళ్ళిపోయి కొంచెం బెటర్ అనిపిస్తుంది గేమ్ ప్లే అనేది. ఇందులో కెమెరా విషయానికి వెళ్ళిపోతే కెమెరా అయితే బాగాలేదు, నాకైతే బాగా వర్త్ అనిపించలేదు. ఆ మనకి చూసుకుని బ్యాక్ సైడ్ కెమెరా అయితే ఓకే, ఫ్రంట్ సైడ్ కెమెరా అయితే కొంచెం డ్రాప్ అనిపించింది. డిస్ప్లే పరంగా చూసుకుని డిస్ప్లే కూడా కొంచెం బెటర్ డిస్ప్లే అయితే లభిస్తుంది. కాకపోతే కర్వ్ డిస్ప్లే అయితే కాదు, ఫ్లాట్ డిస్ప్లే అయితే లభిస్తుంది. కొంచెం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మాకు ఇలాంటి ప్రైస్లో కర్వ్ డిస్ప్లే కావాలంటే ఇంకా వేరే మొబైల్స్ అయితే ఉన్నాయి. మోటో ఉంది, మనకి ఐక్యూ ఉంది, ఇంకా చాలానే ఉన్నాయి. మనకు కర్వ్ డిస్ప్లే కావాలనుకుంటే, ఫ్లాట్ డిస్ప్లే కావాలనుకుంటే ఇందులోకి వెళ్ళిపోండి. కొంచెం ఎక్స్పీరియన్స్ అనేది కొంచెం వేరే ఉంటుంది ఫ్రెండ్స్. ఫ్లాట్ డిస్ప్లే అని కర్వ్ డిస్ప్లే అని మీ చాయిస్ బట్టి మీ ఒపీనియన్ అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ మొబైల్కి ప్రైస్కి వర్తా కాదంటే నా దృష్టిలో అడిగితే మాత్రం కొంచెం వర్తా అని అనుకుంటున్నాను. చూడాలి, మేబీ లాంచ్ అయ్యే వరకు ఇంకేమైనా చేంజ్ అయితే ఇంకా చాలా బెటర్ అన్న ఒపీనియన్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటి వరకు అయితే లీకేజ్ ఉన్న ప్రకారం అయితే మీకు అయితే షేర్ చేశాను. ఇవి నచ్చలేదు తప్పకుండా కామెంట్లో అయితే రిప్లై ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్, నేను మీరు వెయిట్ చేసిన టెక్నికల్ అని తెలుగు మరో కొత్త వీడియోతో కొత్త ఇన్ఫర్మేషన్తో మళ్ళీ వెళ్తాను. బాయ్.